ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా ఫేమ్ వర్షసాయి మీద కేసు నమోదైంది. వర్షసాయి తీయబోతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న వ్యక్తే వర్షసాయి మీద కేసు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 2 కోట్ల రూపాయలు వర్షసాయి ఆయన ఫాదరు ఇద్దరు కలిసి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశారు. ప్రేమ ప్రేమ అంటూ నా వెనక తిరిగి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. నా మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. యూట్యూబర్లందరికీ కూడా వర్షసాయి తెలుసు. యూట్యూబ్ని యాక్టివ్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా వర్షసాయి తెలుసు. వర్షసాయి చాలా ఫేమస్, చాలామందికి సహాయం చేస్తాడు అనేటువంటి పేరు అతనికి ఉంది. వాస్తవమే అతనికి ఎలా మంచి పేరుందో అంతే క్రమంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అతను బెట్టింగ్ యాప్కి ప్రమోటర్గా ఉన్నాడు అనేటువంటి అభియోగం గతంలో అతని మీద ఉంది. కానీ అతని మీద కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఒక మంచి ఫేమ్ ఉంది. అనేక మందికి సహాయం చేస్తాడని ఈవెంతో అతని వైజాగ్ సంబంధించిన వ్యక్తి వర్షసాయి వైజాగ్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా హైదరాబాద్ వాసిగా మారిపోయి హైదరాబాద్ యూట్యూబ్ ప్రపంచంలో తనకంటూ మార్కును ఏర్పాటు చేసుకున్నారు వర్షసాయి. వాస్తవానికి అతని వైజాగ్ పోలీసులు అతను లోకల్ అని చెప్పేసి గుర్తించి ఇక్కడ నుంచి ఎదిగాడన్నది, ఇక్కడ పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయన్నది గుర్తించి అతన్ని వికలాంగులకి సంబంధించినటువంటి ఒక యాప్ క్రియేట్ చేసి, వికలాంగులు ఇంతకుముందు దిశ యాప్ ఉండేది. దిశ యాప్ అంటే మహిళల్ని ఎవరన్నా వేధిస్తే కంప్లైంట్ చేయడానికి ఉన్న యాప్. అలానే వికలాంగులకు కూడా ఒక యాప్ క్రియేట్ చేసి వికలాంగులను ఎవరన్నా వేధిస్తే, అవమానిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ధైర్యంగా పోలీసులకి కేసు నమోదు చేసే విధంగా ఒక యాప్ను ఏపీలో క్రియేట్ చేసినప్పుడు రవిశంకర్ అయ్యంగార్ అతను అక్కడ లోకల్ ఏసీపీగా వైజాగ్ ఉన్నప్పుడు అతన్ని ఈ వర్షసాయిని ఉపయోగించి వర్షసాయిని ప్రమోటర్గా పెట్టి వికలాంగుల కోసం క్రియేట్ చేసిన యాప్ను ప్రమోట్ చేశాడు. అంటేనే వర్షసాయికి ఎంత గుడ్ విల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా అదే వర్షసాయి మీద ఎంతో గుడ్ విల్ ఉంది, చాలామంది ఫాలో అయ్యి ఇతను మంచివాడు అనుకున్నటువంటి వర్షసాయి మీద ఇలా నార్సింగ్ పిఎస్లో కేసు నమోదు అయింది. ఒక అమ్మాయి కేసు నమోదు చేసింది. ఆ అమ్మాయి ఇదే వర్షసాయి తీస్తున్నటువంటి సినిమాలో మెగాలో డాన్ అంటే సినిమా పేరు, మెగాలో డాన్ అనేటువంటి సినిమాకి హీరోయిన్లుగా నటిస్తూ ఉంది. ఈ అమ్మాయి నన్ను లైంగికంగా వేధించాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఇతను ఫాదర్ కలిసి అని చెప్పేసి కేసు నమోదు చేసింది. నిజానికి ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఇప్పుడు 3వ కేసు ఈ రకమైన కేసు అని చెప్పాలి. అంటే సెలబ్రిటీల మీద నమోదైన కేసులు 3 అని చెప్పాలి. ప్రస్తుతం మీ అందరికీ తెలుసు, లావణ్య అనే ఒక అమ్మాయి హీరో రాజ్ తరుణ్ మీద నాతో కలిసి నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశాడు, నేను డ్రగ్స్ కేసులో జైలుకు పోయిన క్రమంలో వేరే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి, నా భర్త నాకు కావాలి అని చెప్పేసి ఫస్ట్ లావణ్య రాజ్ తరుణ్ మీద కేసులు పెట్టింది. ఆ లావణ్య రాజ్ తరుణ్ కేసు కూడా సోషల్ మీడియాలో చాలా కాలం రన్నింగ్ అయింది, మీ అందరూ చూశారు. కానీ తర్వాత జానీ మాస్టర్ మీద ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు అందుకున్న తెలుగోడు, నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి ఎదిగాడతను. అతని మీద ఒక కొరియోగ్రాఫర్, తోటి కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసింది. నన్ను లైంగికంగా వేధించాడు, మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నా మీద లైంగిక దాడి పాల్పడ్డాడు. పలు ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్లు పోయినప్పుడు, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ అవుట్డోర్ షూటింగ్లకు పోయినప్పుడు నా మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అని చెప్పేసి జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది 3వ కేసు. అసలు ఏమైంది సినిమా మీడియా ఇండస్ట్రీకి, ఏమైంది వరుస కేసులు నమోదు కావడం ఆంతర్యం ఏంటి? నిజంగా సెలబ్రిటీని టార్గెట్ చేసుకొని బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు ఏమైనా నడుస్తున్నాయా? ఎందుకు ఈ అనుమానం అంటే, లావణ్య రాజ్ తరుణ్ కేసులో క్లియర్గా జనం చూశారు, అది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా సాగింది. ఆ సీరియల్ ఎపిసోడ్లో లావణ్య క్లియర్గా అనేక మంది మీద ఈరోజు రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులు లాంటి కేసులు పెట్టింది. గతంలో గుంటూరులో మస్తాన్ సాయి మీద పెట్టింది, ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టింది, అంతకుముందు షరీఫ్ మీద ఇంకొకరి మీద కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం, సోషల్ మీడియాలో నడుస్తున్న సమాచారం. కాబట్టి మస్తాన్ సాయి మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ అయితే శేఖర్ భాష సంపాదించి కూడా తీసుకొచ్చి బయట పెట్టాడు. తర్వాత ఆ అమ్మాయి అనేక ఆడియో కాల్స్ కూడా తీసుకొచ్చి బయట పెట్టాడు. సో శేఖర్ భాష పోరాటం చూసిన తర్వాత, లావణ్య విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత ఇది ఒక ఫేక్ కేసు, కావాలని ఒక విల్లా కోసం రాజ్ తరుణ్ బ్లాక్మెయిల్ చేస్తూ పెట్టిన కేసుగా జనం అయితే అర్థం చేసుకున్నారు. లావణ్య తన క్రెడిబిలిటీని కోల్పోవటం అయితే మనం చూసాం. తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితి. నిజానికి అమ్మాయిని బాధితురాలుగా చూడాలా, లేదు బ్లాక్మెయిలర్గా చూడాలా? ప్రతి అమ్మాయిని బ్లాక్మెయిలర్గా చూడలేం, ఖచ్చితంగా చూడలేం, నో డౌట్. అమ్మాయిల మీద వేధింపులు జరిగినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిందే, చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే.
దాంట్లో ఏం వేరే అభిప్రాయం లేదు. కాకపోతే ఈ వరుస కేసుల్లో కూడా జానీ మాస్టర్ మీద పెట్టిన కేసులో కూడా వాస్తవానికి 2019 నుంచి వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్ కొనసాగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. 1.5 ఇయర్ క్రితం కూడా ఒక సినిమా ఇంటర్వ్యూలో ఆ సినిమా ఇంటర్వ్యూ వీళ్ళిద్దరే కలిసి చేశారు. ఇద్దరు నవ్వుకుంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ చేశారు. అప్పుడు జానీ మాస్టర్ దగ్గర నాకు పనిచేయటం అంటే చాలా ఇష్టం అంటూ ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్ద వైరల్గా మారాయి. మరి అంతకాలం బాగానే ఉండి ఏదో తగాదు వచ్చినప్పుడు మొదటి నుంచి అత్యాచారం చేశాడు, నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడని కేసు ఎలా పెడతావు, దీనికి ఆధారాలు ఏంటి అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో చాలామంది కస్తూరి మాస్టర్ కానీ తర్వాత ఇతరులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కూడా ఏ మేరకు నిజం, అంటే రిలేషన్ బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, రిలేషన్ చెడిపోయినప్పుడు ఏదైనా తగాదు వచ్చినప్పుడు వెంటనే అత్యాచారం కేసు పడిపోయిద్ది. నిజానికి ఇక్కడ కొన్ని కోణాలు ఉన్నాయి. జానీ మాస్టర్ ఆమె తగాద పెట్టుకున్నాడని, ఆ అమ్మాయి షూటింగ్ స్పాట్ పుష్ప సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి పోయి అమ్మాయి మీద గొడవ పడ్డాడని. ఎందుకంటే పుష్ప 2 అనేది జానీ మాస్టర్ చేయాల్సిన డాన్సు, అక్కడ కంపెనీకి జానీ మాస్టర్ బ్రాండ్ అంబాసిడర్. మరి అక్కడ జానీ మాస్టర్ని తొలగించేసి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ రికమెండేషను, సుకుమార్ రికమెండేషన్ మేరకు వాళ్ళ రికమెండేషన్ మేరకు ఈ అమ్మాయిని కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నారని, జానీ మాస్టర్ని తొక్కేద్దాం అనుకున్నారని, దాన్ని జానీ మాస్టర్ ప్రతిఘటించేసరికి ఆ అమ్మాయిని పోయి నా శిష్యురాలువైన నువ్వు నా షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి నా పొజిషన్ కొట్టేస్తావా అని చెప్పేసి ఆ అమ్మాయితో తగాద పెట్టుకున్నాడని, ఆ తగాదనే రీల్గా తీసుకొని ఆ అమ్మాయితో కేసు పెట్టించారని, ఆ అమ్మాయి పెట్టిన కేసు వెనకాల డైరెక్టర్గా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కానీ, డైరెక్టర్గా ఉన్నటువంటి సుకుమారి కానీ, ఇతరులు కానీ ఉన్నారు అనేటువంటిది డైరెక్ట్గా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. నట్టికుమార్ లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవంతా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఏది నిజమని నమ్మాలి, ఏది అబద్ధం అని నమ్మాలి? ఖచ్చితంగా జానీ మాస్టర్ విషయంలో అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టాడు అనేది కనపడుతున్నప్పటికీ, కానీ కేసు నమోదు మాత్రం అత్యాచారం కేసు నమోదైంది, పోక్సో యాక్ట్ నమోదైంది. ఇప్పుడు ఇబ్బంది పెట్టాడు అన్న కేసులు వేరు, అత్యాచారం చేశాడు అన్న కేసులు వేరు. కానీ ఇక్కడ అత్యాచారం ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అంగీకారంతోనే జరిగింది, ఇది అత్యాచారం కాదు అనేది ఒక వాదన. ఇద్దరు అంగీకారంతో జరిగినా సరే మైనర్గా ఉన్నప్పుడు చేస్తే ఖచ్చితంగా దాని అత్యాచారం కిందనే పరిగణించాలి అనేది ఒక వాదన. కానీ ఏది ఏమైనా సరే ఈ కేసు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కేసు పెట్టేయటం, అది కూడా అత్యాచారం కేసులు పెట్టేయటం, బ్లాక్మెయిలింగ్ వ్యవహారం నడిపేయటం, ఇది కరెక్టేనా? రక్షణ ఉందా? ఇప్పుడు సీకలేని అంటే వాళ్ళు అంటున్నారు, రేపటి నుంచి మేము అమ్మాయిలను చూస్తే ఇండస్ట్రీలో భయపడాలి, ఎవరికి ఇచ్చామంటారో ఎవరు కొరికామంటారో అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇప్పుడు వేధింపులు జరగగానే కేసులు పెట్టుంటే, వేధింపులు జరిగిన రోజే కేసులు పెట్టుంటే అనుమానాన్ని రావు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఉన్న ఫోన్లో నుంచి ఎవరైనా వేధిస్తున్నారంటే 100 ఫోన్ చేస్తే ఉట్టిన పోలీసులు వస్తారు. షీ టీమ్స్ క్యాప్లు ఉన్నాయి, షీ టీమ్కి ఫేస్బుక్లు అంటే సోషల్ మీడియాలో కూడా షీ టీమ్స్ కంప్లైంట్ చేయొచ్చు, ఈవెన్ దో వాట్సాప్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. టెక్నాలజీ పెరిగింది. రెండోది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయితే కాదు. కాబట్టి రెండోది మాకు కూడా కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, అక్కడెక్కడా ఫిర్యాదు చేయకుండా ఎప్పుడో చెడిపోయినప్పుడు అప్పుడు కేసులు నమోదు చేస్తే అవి కరెక్టేనా? అంతా బాగున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది, ఎప్పుడో చెడిపోయినప్పుడు కేసులు నమోదు చేస్తారు. ఇది ఏ మేరకు కరెక్టు? ఇవాళ అససాయి, నిన్న రాజు తరుణ్, రేపెవరు మీద కేసులు నమోదు చేస్తారు, ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో? అంటే సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయటం ఈజీగా పనిగా పెట్టుకున్నారా ఎవరన్నా? కాలేదు, వాళ్ళ మీద వెనకాల ఉండి ఎవరైనా పెట్టిస్తున్నారా? రేపు ఇద్దరికి ఎవరికైనా పడకపోతే, అంటే ఒక డైరెక్టర్తో కొరియోగ్రాఫర్కి పడకపోయినా, లేదా ఇంకెవరికి పడకపోయినా, ఒక సెలబ్రిటీకి వ్యతిరేకంగా ఇంకెవరైనా ఉన్నా వాళ్ళు వెనకాల ఉండి ఇంకొకరితో కేసులు పెట్టిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ హనీ ట్రాప్కి కూడా ఉండే అవకాశం లేదా అనేది కూడా. హనీ ట్రాప్ అంటే మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నాను, అమ్మాయిలు కావాలని ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటువంటి హనీ ట్రాప్. మరి హనీ ట్రాప్ ఏమైనా జరుగుతుందా? కాకపోతే ఇక్కడ ఒకటి, సహజంగా అమ్మాయిలను విక్టిమ్గా చేసే కల్చర్లో మనం ఉన్నాం కాబట్టి ఇది జనరేట్ చేస్తే నిజంగా అమ్మాయిలు బ్లాక్మెయిలింగ్ కేసులు పెడుతున్నారు అన్న విషయాన్ని కనుక తీసుకెళ్తే రేపు నిజంగా ఉమెన్ విక్టిమ్గా ఉన్నా సరే న్యాయం జరగదు. కాబట్టి కేసుగా చూడాల్సింది తప్ప అన్నీ ఒక ఘాటిని కట్టలేము. మరి చూడాలి అర్ససాయి కేసు ఏ మేరకు వస్తుందో, ఏం జరిగిద్దో, ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. చూద్దాం, బయటకు వచ్చిన తర్వాత అన్ని కేసులు ఈ కేసుగానే మాట్లాడదాం. చూద్దాం మరి రాబోయే కాలంలో.